కొందరు పాల ఉత్పత్తిదారుల అత్యాశ అనర్థాలకు తావిస్తోంది. ఒకప్పుడు పాలు కల్తీ అంటే నీళ్లు కలపడం, కానీ ఇప్పుడు అర్థం మారిపోయింది. రసాయనాలతో కొందరు కల్తీ పాలు తయారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు పశువుల కడుపులోనే పాలల్లో కల్తీ జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ దందా ప్రకాశం జిల్లాలో ఎక్కువగా జరుగుతోంది. పాలు దండిగా రావడం కోసం ఆవులు, గేదెలకు ప్రమాదకరమైన మొలాసిస్ ద్రావణాన్ని అందిస్తుండటంతో పాలల్లో ప్రమాదకరమైన రసాయనాలు అంతర్భాగం అవుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో పచ్చగడ్డి కరువవడం, పాల ఉత్పత్తిదారుల్లో అత్యాశ ఇప్పుడు అనర్థాలకు హేతువుగా పరిణమించింది. మార్కెట్లో మంచి రకం తవుడు ధర కిలో 20 రూపాయల వరకు ఉండడంతో డైరీ యజమానులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. అదే సమయంలో నంద్యాల, విజయవాడ ప్రాంతాల్లో ఉన్న ఆల్కహాల్ తయారీ పరిశ్రమల వారు మొలాసిస్ తీసిన తర్వాత మిగిలిపోయిన పిప్పిని గ్రామీణ ప్రాంతాల్లో పశువుల డైరీలు నిర్వహిస్తున్న వారికి ఉచితంగా అందజేస్తున్నారు. ఈ డైరీ ఫామ్ పెట్టుకొని వర్షాలు లేక, మేతలు నీళ్ళు లేక, మేతలు లేక నంద్యాల నుంచి కుట్టి తెప్పించుకుంటున్నాము. కుట్టి ఎక్కువ రేటుకి పాలు ఎక్కువ ఇవ్వడం లేదు, తగ్గిపోయినాయి. దానాలు లిక్విడ్ వేసేవాళ్ళం, ఇప్పుడు లిక్విడ్ ఫ్యాక్టరీలు కూడా లిక్విడ్ రావడం లేదు. సరసమైన రేటుకి వచ్చేది ఇన్ని రోజులు, ఇప్పుడు ఆ ఫ్యాక్టరీల ద్వారా లిక్విడ్ రాకుండా ఆపేశారు. ఆపేసినందువల్ల ఈ మొక్కజొన్న పిండి, ఈ బీరు పొట్టు ఇలాంటి వేరే దానాలు తీసుకొచ్చుకుంటే కాస్ట్ పెరిగి దిగుబడి తగ్గిపోయింది. మొదట్లో ఉచితంగానే పొందిన ఇప్పుడు లీటర్కు 2 రూపాయలు పెట్టి మొలాసిస్ను కొనుగోలు చేస్తున్నారు డైరీ నిర్వాహకులు. చెముకుర్తి మండలంలోని గాడిపర్తివారిపాలెం, పల్లామల్లి, తాళ్లూరు మండలంలోని శివరాంపురం తదితర గ్రామాలకు నిత్యం ట్యాంకర్ ద్వారా 2000 లీటర్ల వరకు మొలాసిస్ ద్రావణం చేరుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. అధిక పాల ఉత్పత్తి కోసమని పశుపోషకులు ఈ మొలాసిస్ ద్రావణాన్ని పశువులకు తాపడం ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు పశు వైద్యులు. వాటికి దానా ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 2 కేజీల చొప్పున మనము ఈనే ముందు ఒక 3 మంత్స్, ఈనిన తర్వాత ఒక 3 మంత్స్, టోటల్ 6 మంత్స్ కాన్సన్ట్రేట్ ఫీడ్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అది ఈనడానికి ఏ కాంప్లికేషన్స్ లేకుండా హెల్తీగా పెరగడానికి, లోపల దూడ కూడా బాగా పెరగడానికి కూడా వాటికి అవసరమైనటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంత భారీ నష్టం వాటిల్లుతున్నా తాత్కాలిక లాభం చూసుకుంటోన్న పశు పోషకులు దీర్ఘకాలిక పరిణామాల గురించి ఆలోచన చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మొలాసిస్ ద్రావణాన్ని అధికంగా వినియోగిస్తోన్న గ్రామాల్లో పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ద్రావణాన్ని తాగుతోన్న పశువులు పెట్టే పేడ దుర్గంధం వెదజల్లుతోందని, ఆ పశువులున్న మార్గంలో వెళ్లేందుకు స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్లో దానాలు బాగా అందేయండి, తక్కువ రేటుకి అంది. కేజీ 3 రూపాయలు, 2 రూపాయలు, 4 రూపాయలు లోపు అందుకునేది. ఇప్పుడు ఏది కూడా కేజీ 10-15 రూపాయలు తక్కువ లేదండి. తౌడు కొనాలన్నా కూడా 22 రూపాయలు అవుతుందండి. అయితే ఫస్ట్లో బాగానే ఉండేది, పాలు దిగుబడేది కరెక్ట్గా. ఈ మొక్కజొన్న పిట్టు, బీరు పొట్టు అవన్నీ వచ్చాయి. ఇప్పుడు రావట్లేదు, అవి అందుబాటులో లేవు. అన్నీ మొత్తం డ్రై ఫ్రూట్స్ చేసేస్తున్నారు. అవి విపరీతంగా గడ్డి అవసరమయ్యే వరకు ఏరియా వేయటము, గుళికలు వేయటము, గడ్డి చచ్చిపోతుంది. ఈ మందుల ప్రభావం వల్ల వరిగడ్డి ఉంటేనే వరిగడ్డి ఏమో అంత విషం అయిపోతాం. గుళికలు వేసాం కదా, పై మంది పిచికారి చేస్తున్నాము. వాటి నుంచి చెత్త అలాగనే అవుతుంది, మామూలుగా పచ్చిమేత అలాగనే అవుతుంది. దాని నుంచి బర్రెలకు ఏమైనా మంచిగా లేని దానివల్ల బర్రెలు 2 ఈతలు కట్టినానుకో, 3 ఈత వచ్చాక కట్టకుండా పోవటం, దాని నుంచి కొంతమంది చాలా దెబ్బతింటున్నారు. ఎప్పటికైనా ప్రమాదకర మొలాసిస్ వినియోగాన్ని తగ్గించే దిశగా పశు పోషకుల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందంటున్నారు జనం. ఎలాంటి అనుమతులు లేకుండా ట్యాంకర్లలో దొంగచాటుగా జరుగుతున్న మొలాసిస్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది.